ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 1/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శాంతిధామము పావన ఆత్మల ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనంగా అవ్వండి. ప్రశ్న: తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఏ శిక్షలు అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు. మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రముగా అయ్యి చూపించండి. అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలను ఆత్మీక తండ్రి అడుగుతున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మనల్ని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మనసు కలుగుతోందా? అది సర్వాత్మల ఇల్లు. ఇక్కడ జీవాత్మల అందరి ఇల్లు ఒకటి కాదు. తండ్రి వచ్చి ఉన్నారనైతే అర్థం చేసుకున్నారు. తండ్రిని ఆహ్వానం ఇచ్చి పిలిచారు. మిమ్మల్ని ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఓ ఆత్మల్లారా, పిల్లలైన మీరు ఎలా వెళ్ళగలరు అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. పావనంగానైతే తప్పకుండా అవ్వాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. వారు ఇంకేమీ చెప్పరు. భక్తి మార్గంలో మీరు ఇంత సమయం పురుషార్థం చేశారు. దేనికోసం? ముక్తి కోసం. కావున ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు, ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా? పిల్లలు అంటారు, బాబా, దీనికోసమే కదా మేము ఇంత భక్తిని చేశాము. జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళవలసిందేనని కూడా తెలుసు. కానీ పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ పవిత్ర ఆత్మలే మొట్టమొదట వస్తారు. అపవిత్ర ఆత్మలు ఇంట్లో ఉండలేరు. ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటిని శాంతిధామము లేక వానప్రస్థ అని అంటారు. ఆత్మలమైన మనము పావనముగా అయ్యి పావన శాంతిధామానికి వెళ్ళాలి. అంతే. ఇది ఎంత సహజమైన విషయము. అది ఆత్మల యొక్క పావన శాంతిధామము. ఆ తర్వాతది జీవాత్మల యొక్క పావన సుఖధామము. ఇప్పుడు ఇది జీవాత్మల యొక్క పతిత దుఃఖధామము. ఇందులో తికమక పడే విషమేదీ లేదు. శాంతిధామంలో అన్ని పవిత్ర ఆత్మలు నివసిస్తాయి. అది ఆత్మల పవిత్ర ప్రపంచం. అది నిర్వీకారి మరియు నిరాకారి లోకము. ఇది జీవాత్మల అందరి యొక్క పాత ప్రపంచము. అందరూ పతితముగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మలను పావనంగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకువెళ్ళటానికి వచ్చారు. ఇందులో ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే పావన సుఖధామంలోకి వెళ్తారు. ఇది చాలా సహజము. ఇందులో ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఆత్మలైన మన తండ్రి మనల్ని పావన శాంతిధామానికి తీసుకువెళ్ళటానికి వచ్చారు. అక్కడికి వెళ్ళే దారిని ఏదైతే మనం మర్చిపోయామో దానిని ఇప్పుడు తండ్రి తెలియచేశారు. కల్పకల్పము నేను వచ్చి ఇలాగే చెప్తాను. ఓ పిల్లలు, శివబాబానైన నన్ను స్మృతి చేయండి. సర్వుల సద్గతి దాత
ఒక్క సద్గురువే. వారే వచ్చి పిల్లలు ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలి అని చెప్తూ సందేశాన్ని లేక శ్రీమతాన్ని ఇస్తారు. అర్ధకల్పం మీరు ఎంతో భక్తిని చేశారు, దుఃఖాన్ని అనుభవించారు, ఖర్చు చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు. ఆత్మ కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయింది. ఈ చిన్న విషయాన్నే అర్థం చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలా లేదా? అవును బాబా, తప్పకుండా వెళ్ళాలి. అది మా స్వీట్ సైలెన్స్ హోమ్. తప్పకుండా ఇప్పుడు మనం పతితులుగా ఉన్నాము, కావుననే అక్కడికి వెళ్ళలేము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. నేను కల్పకల్పము ఇదే సందేశాన్ని ఇస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహం అయితే అంతమైపోనున్నది, ఇకపోతే ఆత్మలు తిరిగి వెళ్ళాలి. దానిని నిరాకారి లోకము అని అంటారు. నిరాకారి ఆత్మలందరూ అక్కడ ఉంటారు. అది ఆత్మల ఇల్లు. నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి అందరికన్నా చివర్లో వస్తారు, ఎందుకంటే మళ్ళీ అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి. అప్పుడిక ఒక్క పతిత ఆత్మ కూడా ఇక్కడ ఉండదు. ఇందులో ఎటువంటి తికమక పడే విషయము లేక కష్టతరమైన విషయము లేదు. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని గానం చేస్తారు. వారు సర్వులకి తండ్రి కదా. మళ్ళీ ఎప్పుడైతే మనం కొత్త ప్రపంచంలోకి పాత్రను అభినయించటానికి వస్తామో అప్పుడు చాలా కొద్ది మందే ఉంటారు. మిగిలిన ఈ కోట్లాది మంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సత్యుగంలో కొద్ది మంది జీవాత్మలే ఉంటారని, అక్కడ వృక్షము చిన్నగా ఉండేదని, ఆ తర్వాత అది వృద్ధి పొందిందని కూడా మీకు తెలుసు. వృక్షంలో అనేక ధర్మాల వెరైటీ ఉంది. దానినే కల్పవృక్షము అని అంటారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. కొంతమంది ఏమంటారంటే, బాబా మేము కల్పం ఆయువు 5000 సంవత్సరాలు అని ఎలా నమ్మాలి? అరే, తండ్రి అయితే సత్యమే వినిపిస్తారు కదా. చక్రం లెక్కను కూడా చెప్పారు. ఈ కల్పం యొక్క సంగం యుగంలోనే తండ్రి వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు. అది ఇప్పుడు లేదు. సత్యుగంలో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది. ఈ సమయంలో మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. కొత్త ప్రపంచ స్థాపనను చేస్తాను. పాత ప్రపంచం అంతమైపోనున్నది. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తగా అవుతుంది. దీనిలో పూర్తిగా 4 భాగాలు ఉన్నాయి. దీనినే స్వస్తికం అని కూడా అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గంలోనైతే బొమ్మలాటను ఆడినట్లుగా చేస్తూ ఉంటారు. ఎన్నో చిత్రాలు ఉన్నాయి. దీపావళి నాడు విశేషముగా చిత్రాల దుకాణం పెడతారు. అనేక చిత్రాలున్నాయి. ఒకరేమో శివబాబా మరియు ఆ తర్వాత పిల్లలైన మనము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వస్తే లక్ష్మీనారాయణల రాజ్యం, ఆ తర్వాత సీతారాముల రాజ్యం, ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. వాటితో పిల్లలైన మీకు ఏ సంబంధం లేదు. వారు తమ సమయం అనుసారంగా వస్తారు. మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. ఇప్పుడిక
ఇందులో ఉండేదేముంది? ఈ ప్రపంచం వైపుకు అసలు మనసే కలగదు. ఒక్క ప్రియునితోనే మనసు పెట్టుకోవాలి. వారేమంటారంటే, ఒక్క నాతోనే మీ మనసును జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. ఇప్పుడు ఎంతో గడిచిపోయింది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. యోగంలో ఉండకపోతే ఇక అంతిమంలో వారు చాలా పశ్చాత్తాపడతారు, శిక్షలు అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. మన ఇంటిని వదిలి ఎంతో కాలమైంది అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఇంటికి వెళ్ళటం కోసమే కష్టపడుతూ ఉంటారు కదా. తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు. వారు సత్యుగంలో లభించరు. ముక్తిధామంలోకి వెళ్ళేందుకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. దానిని భక్తి మార్గము అని అంటారు. ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి మార్గం అంతమవ్వనున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరు ఎంతగా పావనంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు నన్ను స్మృతి చెయ్యండి. నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఏ శిక్షలు అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళటానికి నేను అనేక సార్లు వచ్చాను. పిల్లలైన మీరే గెలుపు ఓటముల పాత్రను అభినయిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వస్తాను. ఇది పతిత ప్రపంచం. అందుకే పతిత పావన రండి, మేము వికారీ పతితులము, మీరు వచ్చి నిర్వీకారి పావనలుగా తయారు చేయండి అని పిలుస్తారు. ఇది వికారీ ప్రపంచం. ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. ఎవరైతే చివర్లో వస్తారో వారు శిక్షలు అనుభవించి వెళ్తారు. అందుకే వారు రావటం కూడా 2 కళలు తక్కువగా ఉన్న ప్రపంచంలోకి వస్తారు. వారిని సంపూర్ణ పవిత్రులు అని అనరు. అందుకే ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు. అక్కడ రావణ రాజ్యం లేకపోయినా కానీ పదవి అయితే నెంబర్ వారుగా ఉంటుంది కదా. ఆత్మలో మలినము చేరితే ఇక శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మ స్వర్ణయుగం నుండి వెండి యుగానికి చెందినదిగా అయిపోతుంది. అక్కడ వెండి యొక్క మలినం ఆత్మలో కలుస్తుంది. ఇక తర్వాత రోజు రోజుకు ఎక్కువ చీచీ మలినం కలుస్తూ ఉంటుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం కాకపోతే చేతులెత్తండి. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని తిరిగారో వారికే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, వీరు 84 జన్మల అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను. అంటే బాబా చెప్తున్నారు, బ్రహ్మబాబా యొక్క అంతిమ జన్మలో వచ్చి నేను ప్రవేశిస్తాను అని. వీరే మళ్ళీ మొదట నెంబర్లోకి వచ్చేది ఉంది. ఎవరైతే మొదట ఉండేవారో వారు ఇప్పుడు చివర్లో ఉన్నారు. వారే మొదటి నెంబర్లోకి వెళ్ళాలి. బ్రహ్మబాబా ఎవరైతే అనేక జన్మల అంతిమంలో పతితునిగా అయిపోయారో వారి శరీరంలోకి పతిత పావనుడినైన నేను వస్తాను. వారిని పావనంగా తయారు చేస్తాను. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తాను. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. గీతా జ్ఞానాన్ని అయితే మీరు ఎంతో విన్నారు మరియు వినిపించారు. కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతిని పొందలేదు. ఎంతోమంది
సన్యాసులు మీకు తీయని మాటలతో శాస్త్రాలను వినిపించారు. ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి పోగవుతారు. అది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది కదా. భక్తి మార్గం అంతా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మార్గం ఇప్పుడు పూర్తవుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వటానికి వచ్చాను. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. నేనే జ్ఞానసాగరుణ్ణి. జ్ఞానం అని నాలెడ్జ్ని అంటారు. మీకు అంతా చదివిస్తాను. 84 జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు. మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది. స్థూలవతనం నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్ళీ మూలవతనంలోకి వెళ్తారు. మొట్టమొదట లక్ష్మీనారాయణల వంశం ఉంటుంది. అక్కడ వికారీ పిల్లలు ఉండరు. అక్కడ రావణ రాజ్యమే లేదు. యోగ బలంతో అంతా జరుగుతుంది. ఇప్పుడిక కొడుకుగా అయ్యి గర్భమహల్లోకి వెళ్ళాలని మీకు సాక్షాత్కారం అనేది అవుతుంది. సంతోషంగా వెళ్తారు. ఇప్పుడైతే మనుషులు ఎంతగా ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. ఇక్కడైతే గర్భ జైల్లోకి వెళ్తారు కదా. అక్కడ రోధించే విషయమే లేదు. శరీరాన్నైతే తప్పకుండా మార్చవలసి ఉంటుంది. సర్పము ఉదాహరణ ఉంది కదా. ఇందులో తికమక పడే విషయమేది లేదు. అలాగే ఎక్కువ అడగవలసిన అవసరము లేదు. పూర్తిగా పావనముగా అయి పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. తండ్రిని స్మృతి చేయటం కష్టమవుతుందా ఏమిటి? మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా. మీ తండ్రినైన నేను మీకు సుఖ వారసత్వాన్ని ఇస్తాను. మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో స్మృతిలో ఉండలేరా? ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా. అయినా కానీ ఇంటికి వెళ్ళి భార్య మొదలైన వారి ముఖాన్ని చూడటంతోనే మాయ తినేస్తుంది. తండ్రి అంటారు, ఎవరిపైన మమకారాన్ని పెట్టుకోకండి. అదంతా అంతమైపోవలసిందే. స్మృతి ఒక్క తండ్రినే చేయాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సత్యుగంలో ఈ అశుద్ధమైన వస్తువులు, మాంసము మొదలైనవేవి ఉండవు. తండ్రి అంటారు, వికారాలను కూడా వదిలివేయండి. నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. ఇందులో ఎంత సంపాదన ఉంది. మరి మీరు పవిత్రంగా ఎందుకు ఉండరు? కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండటం ద్వారా ఎంత భారీ సంపాదన జరుగుతుంది. కలిసే ఉండండి, కానీ జ్ఞాన ఖడ్గం మధ్యలో ఉండాలి. పవిత్రంగా ఉండి చూపించినట్లయితే అందరికంటే ఉన్నత పదవిని పొందుతారు. ఎందుకంటే మీరు బాల బ్రహ్మచారులు కదా. ఇంకా జ్ఞానం కూడా కావాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేయాలి. ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నారో సన్యాసులకు చూపించాలి. అప్పుడు వీరిలో ఎంతో శక్తి ఉంది అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండటం ద్వారా 21 జన్మలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది. మరి పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు? సమయం చాలా తక్కువగా ఉంది. శబ్దం కూడా వ్యాపిస్తూ ఉంటుంది. వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. రిహార్సల్ అయితే చేస్తారు కదా. రిహార్సల్ అయితే చూశారు కదా. ఒక్క ఆటం బాంబ్తో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్లోనే పడి ఉన్నారు. ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తారంటే వాటి ద్వారా ఎటువంటి కష్టము ఉండదు. వెంటనే అంతమైపోతారు. మొదట
ఈ రిహార్సల్ జరిగి ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. వెంటనే మరణిస్తారా లేదా అన్నీ చూస్తారు. ఆ తర్వాత ఇంకా యుక్తులను రచిస్తారు. హాస్పిటల్ మొదలైనవి ఉండవు. ఎవరు కూర్చుని సేవ చేస్తారు? తద్దిన భోజనాలు తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారెవ్వరూ ఉండరు. బాంబు వేయగానే అంతమైపోతారు. భూకంపాల్లో అంతా కూరుకుపోతుంది. పెద్ద సమయం కూడా పట్టదు. ఇక్కడ ఎంతోమంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. మరి ఇంతమంది ఎలా వినాశనం అవుతారు? మున్ముందు చూస్తారు. అక్కడైతే ప్రారంభంలో 9 లక్షల మంది ఉంటారు. ఫకీర్లు కూడా మీరే. భగవంతుడు కూడా మీకే ప్రియమైన వారు. ఇప్పుడు అందరినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించారు. ఇటువంటి ఫకీర్లకు తండ్రి ప్రియమనిపిస్తారు. సత్యుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది. విషయాలనైతే ఎన్నో అర్థం చేయిస్తారు. పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలందరూ అవినాశియే. వారు తమ తమ పాత్రను అభినయించడానికి వస్తారు. కల్పకల్పము మీరే వచ్చి విద్యార్థులుగా అయ్యి తండ్రి ద్వారా చదువుకుంటారు. బాబా మనల్ని పవిత్రంగా తయారు చేసి తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. బాబా కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు. అందరినీ తప్పకుండా తిరిగి తీసుకువెళ్తారు. కావుననే పాండవ సైన్యము అన్న పేరు ఉంది. పాండవులైన మీరు ఏం చేస్తున్నారు? మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని అచ్చంగా కల్పపూర్వం వలె నెంబర్ వారు పురుషార్థానుసారంగా తీసుకుంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు పూర్తి ఫకీర్లుగా అవ్వాలి. దేహాన్ని కూడా మరిచి స్వయాన్ని ఆత్మగా భావించటమే ఫకీర్లుగా అవ్వటం. తండ్రి నుండి అతిపెద్ద ప్రైజును తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయి చూపించాలి. సెకండ్ పాయింట్, తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే పాత ప్రపంచంపై మనసు పెట్టుకోకూడదు. ఒక్క ప్రియునిపైనే మనసు పెట్టుకోవాలి. తండ్రిని మరియు రాజధాన్ని స్మృతి చేయాలి. ఈరోజు వరదానము. బ్రాహ్మణ జీవితంలో సదా చీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండే కంబైన్డ్ రూపుదారి భవ. విస్తారము. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడ్ మారిపోయినట్లయితే దానిని సదాకాలపు ప్రసన్నత అని అన్నారు. బ్రాహ్మణ జీవితంలో సదా చీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్ అంటే సంతోషకరమైన మరియు జాగ్రత్త కలిగిన మూడ్ ఉండాలి. మూడ్ మారిపోకూడదు. మూడ్ మారిపోయినట్లయితే నాకు ఏకాంతము కావాలి అని అంటారు. ఈరోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. ఒంటరి వారిగా ఉన్నప్పుడే మూడ్ మారిపోతుంది. సదా కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే మూడ్ అనేది మారిపోదు. స్లోగన్. ఏ ఉత్సాహంనైనా జరుపుకోవటము అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండటము. అచ్చా, ఓం శాంతి.